ప్రస్తుతం బీజేపీ చేతిలోనే ఉందని పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్, క్రీడలు, యువజన మరియు మత్స్యశాఖ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి తెలిపారు. ప్రజలను మభ్యపెట్టకుండా వెంటనే 42% రిజర్వేషన్లను ఆమోదించారని ఆయన కేంద్రాన్ని కోరారు. బీసీలకు హక్కుగా లభించాల్సిన రిజర్వేషన్లను ఆలస్యమవుతున్నాయన్నారు. దీనివల్ల సమాజానికి అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తమ వంతు కర్తవ్యాన్ని పూర్తి చేసిందని, ఇప్పుడు నిర్ణయం కేంద్రం చేతుల్లోనే ఉందని శ్రీహరి స్పష్టం చేశారు. పార్టీ సెంటర్ లో లేకుండే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉండే, పివి నరసింహారావు గారు ఉండ్రి. రెండు పార్టీలు ఒకటి కాదు. మీరు బట్టగాల్చి మీదేస్తే ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన చాలా ఈజీగా మాట్లాడుతూ ఉన్నారు. కాని పనిని బట్టగాల్చి మీదేసి మీరు చేసిన ప్రక్రియ మా మీదేదో తొయ్యాలని, మీ మీద మా మీద తొయ్యాలని కాదు. ఏ రాష్ట్రమైనా ఖచ్చితంగా రిజర్వేషన్ ప్రక్రియలో తమ వంతుగా తమ ఆలోచన విధానాన్ని అసెంబ్లీలో పాస్ చేసుకుని గవర్నర్ కి, రాష్ట్రపతికి పంపించేటప్పుడు ఈ ప్రక్రియని కొనసాగిస్తారు. సెంట్రల్ లో, స్టేట్ లో ఏ గవర్నమెంట్ ఉండగా చేయాల్సింది స్టేట్ గవర్నమెంట్ చేసింది, చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది, చెయ్యాలి. అది చేయకపోగా, ఆ చేయాల్సిన ప్రక్రియను ఒప్పించకపోగా దీంట్లో మాకు అనుమానాలు చెప్పొద్దని చెప్పామా? అందరినీ నమ్మని చెప్పాము, చెప్పలే కదా. ఈ విధంగా నడిచేటప్పుడు కాళ్ళల్లో కట్టబెట్టే పరిస్థితి తీసుకురావద్దు. దయచేసి ఇక్కడ నుంచి వేరే ఇంకే కామెంట్స్ కూడా చేయదలుచుకోలే. ఈ రోజు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, దయచేసి ఈ ప్రక్రియలో అందరూ కూడా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మా పార్టీ కూడా దీనికి కట్టుబడి ఉంది, దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం, దీనికి సహకరిస్తామనే విధంగా ముందుకు వచ్చి చీఫ్ జస్టిస్ గారికి మీ న్యాయస్థానాల ద్వారా లేక న్యాయమూర్తుల ద్వారా పంపించి దీని ప్రక్రియని పరిపూర్ణంగా 42% వచ్చిందని గ్రామాలకి ఎన్నో ఫోన్లు వస్తా ఉన్నాయి. అలా ఎన్నో రోజుల కలన్నా ఈ రోజు ఇన్ని సందర్భాల ఇంతమంది మేము పోటీలో ఉండగలుగుతున్నాం అనేటువంటి ఆ కోరికలతో ఫోన్ చేస్తా ఉంటే నిజంగా కూడా ఇదే కదా కోరుకున్నది. సామాజిక తెలంగాణలో ఈ విధంగా ఉండాలి.